తొలి ఏకాదశి రోజున వైష్ణవ క్షేత్రాలను దర్శించుకుంటే ఎంతో విశేష ఫలితం ఉంటుందని శ్రీ భావనారాయణ స్వామి ఆలయ అర్చకులు కిరణ్ తెలిపారు. కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ రాజ్యలక్ష్మి సమేత భావనారాయణ స్వామివారి ఆలయంలో తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు శాస్త్రోక్తంగా జరిపించారు. ఆలయ అర్చకులు స్వామివారికి పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించారు. తెల్లవారుజాము నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించి పూజలు చేశారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. ఆషాఢమాసము శుద్ధ ఏకాదశి, దాన్నే తొలి ఏకాదశి మహాపర్వదినం అంటారు. ఈ ఏకాదశి నాడు ఇలా గరుడాల వారి మీద వేయించేసి ఉన్న శ్రీ మహావిష్ణువు అనబడే భావనారాయణ స్వామి, పాతాళ భావనారాయణ స్వామి వారిని దర్శనం చేసుకుంటే 108 క్షేత్రాల దర్శనాఫలం కన్నా అధికమైన ఫలితం వస్తుంది. ఈ భావనారాయణ స్వామి వారిని ఏకాదశి నాడు, భానువారం నాడు, ఆదివారం నాడు దర్శనం చేసుకుంటే పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని పొందుతారు. భక్తులందరూ కూడా సకల ఐశ్వర్యములను పొందుతారు, మరియు భావ సంకల్పాన్ని పొందుతారు అని ఈ క్షేత్ర మహాత్యం తెలియపరుస్తోంది. అందువలన ఈ క్షేత్రానికి ఈరోజు అనేక మంది భక్తులు వచ్చారు. దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. అదేవిధంగా సాయంత్రం కూడా స్వామివారికి విశేషంగా దశహారతులతో అర్చన జరుగుతుంది. దశహారతుల కాంతులతో స్వామివారిని సేవించుకోవాలని కోరుచున్నాం.